లో పోలీసుల లాఠీచార్జ్ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ముందు కాంగ్రెస్ కార్యకర్తలు రాజేందర్ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందడంతో మానకొండూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే పిఏ మురళీధర్ రెడ్డి వేధింపుల కారణంగానే రాజేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక మురళీధర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలంటూ ఉదయం నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మురళీధర్ రెడ్డి ఇంటిని రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు ముట్టడించారు. మృతదేహాన్ని మురళీధర్ ఇంటి ముందు ఖననం చేసేందుకు యత్నం చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కుటుంబ సభ్యులు బంధువులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ముందు కాంగ్రెస్ కార్యకర్త రాజేందర్ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందడంతో మానకొండూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే పిఏ మురళీధర్ రెడ్డి వేధింపుల కారణంగానే రాజేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, కరీంనగర్ జిల్లా మానకొండూరులో హైటెన్షన్ వాతావరణం అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇంటి ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రాజేందర్ రెడ్డి ఒంటిపై పెట్రోల్ పోసుకొని సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఆ నేపథ్యంలోనే తీవ్ర గాయాలైనటువంటి ఎవరైతే రాజేందర్ రెడ్డి ఉన్నారో రాజేందర్ రెడ్డిని ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. అయితే చావు బతుకుల మధ్య కొట్టుముట్టాడినటువంటి రాజేందర్ రెడ్డిని ఆసుపత్రికి తరలించిన తర్వాత కొద్ది రోజులు చికిత్స అందించేటువంటి క్రమంలో కూడా చికిత్స పొందుతూ కూడా ఆసుపత్రిలో చనిపోవడం జరిగింది. అయితే ఉదయం ఆసుపత్రి ముందు మొదలైనటువంటి ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉందని కూడా చెప్పొచ్చు. పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు అదేవిధంగా బంధువులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే రాజేందర్ రెడ్డి గతంలో ఆమె భార్య సర్పంచ్ గా పనిచేశారు, ఎంతో నిజాయితీగా పనిచేశారు అనేటువంటి ప్రచారం అయితే ఉందని కూడా చెప్పొచ్చు. అయితే రాజేందర్ రెడ్డికి సంబంధించి గ్రామంలో కొన్ని గొడవలైనటువంటి నేపథ్యంలో అతనిపై అక్రమ కేసులు పెట్టించారనేటువంటి ఆవేదన ఆ కుటుంబ సభ్యులైతే వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే రాజేందర్ రెడ్డి సంబంధించి ఆ కుటుంబ సభ్యులు అంతకుముందు కూడా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కలిసేటువంటి క్రమంలో కూడా ఎవరు కూడా అతన్ని కలవనిచ్చేవారు కాదని కూడా ఆ కుటుంబ సభ్యులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పిఏ మురళీధర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మురళీధర్ రెడ్డి కావాలనే వేధించారని, అదేవిధంగా పోలీసులపై ఒత్తిడి చేయించారని ఎమ్మెల్యే గారు చెప్పారు. అతనిపై రాజేందర్ రెడ్డిపై కేసులు పెట్టాలనేటువంటి ఆదేశాలు ఇచ్చారనేది కూడా రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆరోపణ, ఆందోళన కూడా. ఆ నేపథ్యంలోనే మురళీధర్ రెడ్డిని ఏదైతే రాజేందర్ రెడ్డి మృతికి కారణమైనటువంటి మురళీధర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలనేటువంటి డిమాండ్ తో కుటుంబ సభ్యులు అదేవిధంగా బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ నేపథ్యంలోనే ఎప్పుడైతే రాజేందర్ రెడ్డి చనిపోయాడని నిర్ధారించుకున్నటువంటి పోలీసులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. కాసేపు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు కూడా ఆందోళన చేశారు. ఆ తర్వాత అక్కడ నుంచి మృతుడి కుటుంబ సభ్యులు బంధువులు పెద్ద ఎత్తున మురళీధర్ రెడ్డి ఇంటికి కూడా చేరుకున్నారు. అయితే మురళీధర్ ఇంటి వద్దకు ఆ డెడ్ బాడీకి తీసుకెళ్లి కూడా అక్కడే మృతదేహాన్ని ఖననం చేసేటువంటి
ఆ క్రమంలో కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఆ నేపథ్యంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. అయితే మురళీధర్ రెడ్డి కొడుకు ఏదైతే అంతా కుటుంబ సభ్యులంతా కూడా అక్కడ నుంచి పరారైనట్టు కూడా తెలుస్తా ఉంది. ఇంటికి తాళం వేసి ఆ కుటుంబ సభ్యులంతా కూడా వెళ్లిపోయినటువంటి ఆ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉధృతంగా మారింది. రాజేందర్ రెడ్డి మృతదేహాన్ని కూడా అక్కడే ఖననం చేసేటువంటి క్రమంలో కూడా పోలీసులు అడ్డుకోవడం, వారి మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. ఒకసారిగా రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆ గోడ దుంకి ఇంటికి వెళ్లి ఆ ఇంట్లోకి వెళ్లేందుకు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసేటువంటి నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. ఇటు రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యుల పైన, వారి బంధువుల పైన కూడా పోలీసుల లాఠీ చార్జ్ చేసి కూడా వాళ్ళందరినీ కూడా చెదరగొట్టడం జరిగింది. అక్కడ నుంచి మృతదేహాన్ని తరలించేటువంటి ప్రయత్నాలు అయితే ఇప్పుడు పోలీసులు చేస్తా ఉన్నారు. మొత్తానికైతే ఉదయం మొదలైనటువంటి ఉద్రిక్తత ఇంకా మానకొండూరులో కొనసాగుతూనే ఉంది. పోలీసుల లాఠీ చార్జ్ జరిగింది. అయినా ఆందోళనకారులు వెనక్కి తగ్గకుండా కూడా ఏదైతే మురళీధర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మురళీధర్ రెడ్డిని తమకు అప్పగించాలి, మురళీధర్ రెడ్డి కఠినంగా శిక్షించాలనేటువంటి డిమాండ్ అయితే మృతుడి కుటుంబ సభ్యులు బంధువులు డిమాండ్ అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. వంశీ, లేదంటే అక్కడున్న అధికారులు కానీ ప్రభుత్వం నుంచి ఉన్న పెద్దలైన ఎవరైనా వారిని సముదాయించే ప్రయత్నం చేశారా? వారికి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తారా? మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేశారా? ఎస్, మార్నింగ్ ఏదైతే రాజేందర్ రెడ్డి మరణ వార్త తెలుసుకున్నటువంటి పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఎందుకంటే ముందస్తు జాగ్రత్తగా కూడా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అయితే రాజేందర్ రెడ్డికి మద్దతుగా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు మద్దతుగా నిలిచారు. వారి తరపున కొంతమంది పెద్ద మనుషులు కూడా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో మాట్లాడేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. వారి బంధువులకు సంబంధించి కూడా కొంతమంది అక్కడ ఏదైతే మురళీధర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలి, అంటే రాజేందర్ రెడ్డికి చావు కారణం ఏమిటి, మురళీధర్ రెడ్డిని కఠినంగా శిక్షించడంతో పాటు రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు నష్టపరిహారం ఇవ్వాలనేటువంటి డిమాండ్ అయితే వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు బంధువులు అదేవిధంగా ఎమ్మెల్యేకి సంబంధించిన మద్దతుదారుల మధ్య కూడా కొంత డిస్కషన్ అయితే జరుగుతా ఉంది. వీరి డిమాండ్ కు వారు ఇంకా దిగిరానట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే గొడవ ముదిరినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే మురళీధర్ రెడ్డి పోలీసులు అదుపులో ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం అంతా ఉంది. అతనిపై కూడా వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపడతా ఉన్నారు. అతని వేధింపులకు కారణంగానే రాజేందర్ రెడ్డి మృతి చెందారని కూడా ఇప్పటికే మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. మరోవైపు మృతుడి కుటుంబ సభ్యులకు నష్టపరిహారం ఇవ్వాలనేటువంటి డిమాండ్ కూడా వ్యక్తం చేస్తా ఉన్న నేపథ్యంలో వారితో కూడా రాజీకి వచ్చేటువంటి ప్రయత్నాలు అయితే ఎమ్మెల్యే మద్దతుదారులు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ కిరణ్.